అంటే అలాంటి సిచ్యువేషన్ ఇటీవల కాలంలో ఏ హీరో కూడా వచ్చి ఉండదు. ఒక సీజన్లో సేమ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు రావటం వేరు, మీది మీకే రావడం అనేది వేరు. ఫస్ట్ మీకు ఏదైతే ఆప్షన్ అని మీరు అనుకున్నారో అదే జరిగిందా? నేనా యాక్చువల్లీ మేము ప్లాన్ చేసింది సింగిల్ తర్వాత మృత్యుంజయ మేము ప్లాన్ చేసుకుంది అయితే, బట్ చిన్న చిన్న టెక్నికల్ వీటి వల్ల కొంచెం డిలే అయింది. ఈలోపు మనం సమ్మర్కి వద్దాంలే అది అనుకున్న సిచ్యువేషన్లో దీన్ని ముందుకు తీసుకొచ్చాము. బాగా ట్విస్ట్ ఏంటంటే అంతా ఓటీటీ వల్ల ఇదని అనుకున్నారు. ఓటీటీ సెకండరీ అండి. ఇంకొక 2-3 రీజన్లు ఉన్నాయి, అన్నీ ఒకసారి ఒకే రోజు వచ్చినాయి. సో అది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాల. అంటే ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అందరం ముగ్గురు కలిసే ఉన్నాం. ఈ సొల్యూషన్ ఎటు చెప్పాలో తెలియదు. అది ఒకళ్ళ మీద ప్రేమ చూపింది, ఒకళ్ళు చూపించినట్టు ఉంటుంది. మనకి ఏమండి ఆవిడ వచ్చిన సినిమాలో సోమబాబు గారిలాగా ఇద్దరిని బాగా చూసుకోవాలి, ఇద్దరి గురించి పొగడాలి, ఒకళ్ళని పొగడు అది సిచ్యువేషన్. అది చూసేవాళ్ళకి అంత సరదాగా ఉంటుంది, కానీ అది ఫేస్ చేసినప్పుడు ఉండే టెన్షన్, అది డెసిషన్ తీసుకోలేం, బ్లాంక్ అయిపోతాం. అలాగే బ్లాంక్ అయిపోయాం. దీన్ని స్లోగా 1-2-3 డేస్కి అలా అందరికీ తెలియటం, స్లోగా అందరూ జాయిన్ అవ్వటం, మీటింగ్లు పెట్టుకుని ఏది ఎఫెక్ట్ అవ్వకుండా బెస్ట్ ఏది చేయగలుగుతామో అనేది సాల్వ్ చేశారు. కొత్తగా శ్రీ విష్ణుని ఈ సినిమాల్లో చూడాలనుకునే వాళ్ళకి కానీ, లేదు అంటే సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ ఏం ఫీల్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఒక 2 hours మంచి స్ట్రెస్ బస్టర్ అండి. ఒక 2 hours హ్యాపీగా నవ్వుకుని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ లవ్ చేసే బ్యాచ్ అయితే ఏంటి, లేకపోతే ఫ్యామిలీలతో ఉండే ఇది ఒక కొత్త రకమైన లవ్ స్టోరీ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాలో షిఫ్ట్ అయిపోద్ది అనమాట. ఈ క్యారెక్టరేషన్లు, అమ్మాయి మాటలు, పద్ధతులు అవన్నీ కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి అన్నమాట. సో ఒక 2 hours మంచిగా హ్యాపీగా అలా రిలాక్స్ అవుతూ సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బయటికి రావచ్చు. ఇప్పుడు మీ మూవీ అనేసరికి యంగర్ జనరేషన్ చూస్తుంది, అది మీమ్స్ కానీ సోషల్ మీడియా కానీ. ఇది మిడిల్ ఏజ్ వాడు స్ట్రెస్ బస్టర్ కోసం వచ్చి వాడు వస్తాడు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒక ప్యాటర్న్లో మూవీ చూస్తారు. మీకు ఈ 3 గ్రూప్స్లో మీరు ఎవరిని ఎక్కువ ఫాలో అవుతారు? నేను ఫస్ట్ అన్ని డిఫరెంట్ సినిమాలు చేసేవాడిని, బాగా డిఫరెంట్ కాన్సెప్ట్లు అన్నీ ఎంచుకునేవాడిని. అక్కడ కొంచెం లిమిటెడ్ ఆడియన్స్, కానీ చాలా విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చేవారు. నా సినిమా ఎప్పుడు వచ్చినా చూసేవారు. యూఎస్ ఆడియన్స్ ఎక్కువ దాంట్లో, యూఎస్ మన సిటీల వరకు. తర్వాత ఎప్పుడైతే సామజవర్గం ఇది చేశానో ఫ్యామిలీస్ ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఒక సినిమా ప్రేమించారంటే ఒక 3-4 సినిమాల వరకు కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను మిస్ అయ్యేది ఓన్లీ యూత్. అనుకోకుండా నాకు ఓం మెంబర్స్ సామజ ఇమీడియట్ వచ్చింది, అక్కడ యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సో స్వాగ్కి వచ్చేసరికి ఇమీడియట్ తర్వాత సినిమా డిఫరెంట్ ఫిల్మ్ లవర్స్, ఫ్యామిలీ బ్యాచ్, యూత్ కొంచెం మంది దాంట్లో కనెక్ట్ అయ్యారు బాగా. సింగిల్గా వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్ యూత్ అండ్ ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయ్యారు. సో లక్కీగా స్లోగా పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు అన్ని సెక్టర్ ఆడియన్స్ నాకు ఇంపార్టెంటే. ఆ బ్యాలెన్సే ఒక్కోసారి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అయితే యూత్ఫుల్ థింగ్ ఇవన్నీ పెట్టవచ్చు. ఓన్లీ ఫ్రెష్ యూత్కే అనుకోండి, దాంట్లో ఫ్యామిలీ పెట్టడం కొంచెం కష్టం. సో కాకపోతే ఇప్పుడు చేసేవన్నీ కూడా యూత్ ఫ్యామిలీ మిక్స్ సినిమాలు ఉన్నాయి 2-3 వరకు. ప్రస్తుతానికి అయితే వీటి మీద ఫోకస్ ఇంకా చూడాలి. అంటే ఇవన్నీ రీసెర్చ్ చేసి మీరు స్టోరీ ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే వచ్చిన స్టోరీని దాన్ని ఇంకా ఎంత బెస్ట్ చేయొచ్చు అనే ప్రాసెస్లో జరిగిన చేంజెస్ అండి. ఏదైతే ఐడియాతో వచ్చారో, ఏదైతే స్టోరీతో వచ్చారో అది మారదు. ఏదైతే యాడ్ ఆన్స్ ఉంటాయో డైలాగ్ వర్షన్కి వెళ్ళినప్పుడు అదంతా, అప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు అంతే.